హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, 2024 అయిపోయింది. కొన్ని వెహికల్స్ అయితే చూసాం. 2025 వస్తుందంటే అప్కమింగ్ మోటార్ సైకిల్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటి వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పటికప్పుడు పొందొచ్చు అనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్లో మనకు ఒక అడ్వెంచరస్ వెహికల్ రావడానికి చాలా పెద్ద ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి కారణం రీసెంట్గా వాళ్ళు తీసేసినటువంటి ఒక ఇంజన్. సో RTDX4 అనేటువంటి ఇంజన్ని మనకి 300cc ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి 35 bhp పవర్ అలాగే 28.5 Nm టార్క్ తోటి ఇది మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది ఖచ్చితంగా టీవీఎస్ కంపెనీ నుంచి అడ్వెంచరస్ వెహికల్ గా మనకి ఇంట్రడ్యూస్ అవుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. సో కంపల్సరీ 2025లో ఈ ఇంజన్ తోటి మనకి టీవీఎస్ అడ్వెంచరస్ వెహికల్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. అలాగే 2025లో టీవీఎస్ అపాచీ 125cc అయితే మాత్రం అఫీషియల్గా లాంచ్ అయిపోతుంది. ఒక నేక్డ్ స్పోర్టియర్ 125cc వెహికల్ని 125cc కాంపిటీషన్లో మనం అయితే టీవీఎస్ కంపెనీ నుంచి అయితే చూడొచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి కొన్ని లీక్లు కూడా మనం అయితే చూసాం, కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా సో మనం చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీ నుంచి 2 125cc వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఫార్మల్ గాను, ఒకటి నేకుడ్ స్పోర్టియర్ గాను. బికాస్ ఆఫ్ మనకి రైడర్ మనకి ఒక ఫార్మల్ లుక్ తోటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండే విధంగా ఉండే అపాచీ 125 సిరీస్లో మనకైతే మాత్రం ఒక నేకుడ్ స్పోర్టియర్ వెహికల్ని మనం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు టీవీఎస్ కంపెనీ నుంచి. అలాగే 2025లో టీవీఎస్ కంపెనీ నుంచి మనం పొందే అతిపెద్ద అప్డేట్ ఏదైనా ఉంది అంటే సో ఇప్పుడున్నటువంటి టీవీఎస్ రోనిన్ వెహికల్ని సో మనకి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ తోటి అండ్ బెటర్ స్పెసిఫికేషన్స్ తోటి మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ 2,15,000 రూపాయల సెగ్మెంట్లో ఒక మంచి రెట్రో స్టైల్ వెహికల్ని మనకి టీవీఎస్ కంపెనీ రోనిన్ ద్వారా ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి 225cc ఇంజన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో మనకి 19.9 Nm టార్క్ అలాగే 20 bhp పవర్ తోటి మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో చాలా మంచి పవర్ అండ్ టార్క్ అని చెప్పొచ్చు. బడ్జెట్లో రెట్రో స్టైల్ వెహికల్ని టీవీఎస్ కంపెనీ ఈ విధంగా ఆఫర్ చేయడం అనేది చాలా మంచి విషయం. 2025లో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి మనకు అందించబోతున్నారు అనమాట. నెక్స్ట్ యమహా కంపెనీ నుంచి యమహా XSR 150cc వెహికల్ని మనం 2025లో మస్ట్ అండ్ షుడ్ గా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇది బ్యాంకాక్లోని సో ఇండియన్ మోటార్ షోలో మన షో కేస్ చేసిన దగ్గర నుంచి ఈ వెహికల్ మార్కెట్లోకి ఇండియన్ 2-వీలర్ మార్కెట్లోకి వస్తుందని చెప్పి చాలా పెద్ద రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది తీసుకురావాల్సిన రిక్వైర్మెంట్ అండ్ స్పేస్ కూడా యమహా కంపెనీలో ఉందన్నమాట. ఎందుకంటే యమహా కంపెనీ నుంచి ఒక పవర్ఫుల్ రెట్రో స్టైల్ వెహికల్ అయితే ఇప్పటి వరకు అయితే లేదన్నమాట. ఇండియాలో రెట్రో స్టైల్ వెహికల్స్కి బాగా ఫేమస్ అవుతాం అంటే సేల్స్ ఊపందుకున్న టైంలో ఒక మంచి పవర్ఫుల్ ఇంజన్ తోటి రెట్రో స్టైల్ వెహికల్ని యమహా తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా మందికి ఇష్టంగా ఉండేటువంటి యమహా 155 XSR ఖచ్చితంగా అవుతుందని అందరూ అనుకుంటున్నారు. సో కంపల్సరీ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది తొందరలో మనం యమహా కంపెనీ నుంచి అయితే వినబోతున్నాం అనమాట. నెక్స్ట్ 2025లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మనం 2 వెహికల్స్ అయితే చూడొచ్చు. ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ గోయాన్ 350cc. సో ఇది క్లాసిక్ 350 ఇంజన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే హ్యాండిల్ బార్ వచ్చేసరికి మనకి ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం లాంగ్ రైడ్ పర్పస్ మీద సో దీన్ని యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కాస్త లుక్ వైజ్ కూడా డిఫరెంట్ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కావచ్చు అండ్ సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో గోయాన్ క్లాసిక్ 350ccని 2025లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ లో మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అలాగే క్లాసిక్ 350cc వెహికల్ ఎంత పెద్ద ఫేమస్ అందరికీ తెలిసిందే. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 2025లో క్లాసిక్ 650 కూడా మనకి అవైలబుల్ గా ఉండబోతుంది. ఇంటర్సెప్టర్ ఇంజిన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంజన్ తీసుకొచ్చి మనకి 50లో ఉంచారు. చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. పర్సనలీ నాకు కూడా లుక్ అయితే అద్భుతంగా అనిపించింది అనమాట. వింటేజ్ లుక్ లో కనిపిస్తూనే చాలా మోడర్న్ గా ఉంది. అండ్ వెహికల్ మీద కూర్చున్నప్పుడు ఆ రిచ్ ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి 3 వెహికల్స్, చాలా ఇంపార్టెంట్ వెహికల్స్ హీరో కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సో వర్చువల్గా ఇదైతే జరిగింది. సో ఫిజికల్గా అయితే మాత్రం ఇంకా షోరూమ్స్లో అవైలబుల్గా లేవన్నమాట. హీరో XMR కావచ్చు, హీరో ఎక్స్ట్రీమ్ 250 కావచ్చు, అలాగే మనకి హీరో ఎక్స్పల్స్ 210 కావచ్చు. ఈ 3 వెహికల్స్ అయితే మాత్రం సో ఇండియన్ 2-వీలర్ మార్కెట్లో ఈ పర్టికులర్ సెగ్మెంట్లో బడ్జెట్లో దొరికేటువంటి హీరో ఎక్స్ట్రీమ్ 250 ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ అయితే అండ్ అలాగే లాంగ్ రైడ్ మెషిన్ అయితే సో మనకి ఎక్స్పల్స్ వచ్చేసరికి ఒక అడ్వెంచరస్ మిషన్గా బడ్జెట్లో అవైలబుల్గా ఉండబోతుంది. సో అలాగే మనకి ఒక ప్రీమియం వెహికల్గా XMR కూడా మనం అయితే హీరో కంపెనీ నుంచి అయితే చూడొచ్చు. ఈ వెహికల్స్ అన్నీ కూడా మనకి 2025 జనవరి ఎండ్ లోపు అన్ని హీరో షోరూమ్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో 2025లో మీరు ఏ వెహికల్ కొనబోతున్నారో ఈ మూడిట్లో నుంచి లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే మాత్రం 2025లో కన్ఫామ్గా వచ్చేటువంటి వెహికల్స్ ఒక 3 అయితే ఉన్నాయన్నమాట. సో హోండా కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి యాక్టివా QC1 అలాగే యాక్టివా ఈ 2 వెహికల్స్ కూడా మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగంలో
కాస్త బెస్ట్ బిల్డ్ క్వాలిటీ తోటి అలాగే ట్రస్టింగ్ సర్వీస్ సెంట్రల్ తోటి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో లేట్గా వచ్చారు, బట్ అయినప్పటికీ కూడా చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అండ్ మంచి సర్వీస్ పాయింట్లు కూడా మీకు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. హోండా యాక్టివా ఈ అయితే మాత్రం మన ఇండియన్ లైఫ్ స్టైల్కి అంతగా యాప్ట్గా సూట్ అయినట్టుగా నాకు అనిపించలేదు. బట్ యాక్టివా QC1 మాత్రం 1.5 kWh బ్యాటరీతో వచ్చినప్పటికీ కూడా సో మంచి బిల్డ్ క్వాలిటీ తోటి అండ్ మంచి సర్వీస్ మేము అందిస్తామని చెప్తున్నారు. సో దీంట్లో మనకి రియల్ టైం రేంజ్ చాలా తక్కువ వస్తుంది. సో బేసిక్ ఎలక్ట్రికల్ స్కూటీ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి సో తక్కువ రేంజ్ వచ్చినప్పటికీ కూడా కాస్త ట్రస్టింగ్గా ఉండి ఇబ్బంది పెట్టకుండా వెహికల్స్ ఉంటే చాలని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చాతక్లో మనకి 3501, 3502, 3503 అని చెప్పి 3 కొత్త మోడల్స్ అయితే బజాజ్ కంపెనీ లాంచ్ చేసింది అనమాట. 2025 నుంచి చాతక్ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మనం చూడొచ్చు. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో 3.5 kWh బ్యాటరీ తోటి తీసుకొస్తున్నారు. అలాగే రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి 125 కిలోమీటర్లు క్లైమ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి చాతక్ వెహికల్స్ కంటే కూడా ఇవి ఇంకా గొప్ప రేంజ్ అయితే మనకు ఆఫర్ చేస్తాయి. సో కాబట్టి కంపల్సరీ కూడా చాతక్ వెహికల్స్ని ఒక బెస్ట్ బిల్డ్ క్వాలిటీ వెహికల్గా మనం అయితే పరిగణించవచ్చు. ఇంకా రేంజ్ కూడా పెరిగింది కాబట్టి 2025లో ఇది మంచి ఎలక్ట్రికల్ వెహికల్గా మనకైతే అవైలబుల్ ఉంటుంది అనమాట డే టు డే లైఫ్లో మనం యూసేజ్ అన్నిటికీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి సుజుకి నుంచి బర్గ్మ్యాన్. సో బర్గ్మ్యాన్ వచ్చేసరికి ఒక స్ట్రీట్ ఫైటర్ కింద మనం యూస్ చేస్తాం. లాంగ్ రైడ్ వెళ్ళడానికి ఒక మంచి స్కూటీగా మనం అయితే యూస్ చేస్తాం. ఎనీవేస్ బర్గ్మ్యాన్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. సో అన్ని వెహికల్స్ కూడా డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి కమ్యూటింగ్ సెగ్మెంట్లో ఉంటే బర్గ్మ్యాన్ కాస్త లాంగ్ రైడ్ పర్పస్ మీద రెడీ అవుతుందని నేను అనుకుంటున్నాను. సుజుకి నుంచి బర్గ్మ్యాన్ ఎలక్ట్రికల్ వెహికల్గా మనకి 2025లో ఇక నుంచి అవైలబుల్గా ఉండబోతుంది అనమాట. అలాగే బజాజ్ కంపెనీ నుంచి 2024లో చాలా కొత్త వెహికల్స్ అయితే వచ్చాయి. N125 కావచ్చు, CNG కావచ్చు. బట్ మనకి 2025లో కూడా NSG సిరీస్ని మనకైతే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో G సిరీస్లో కొత్త ఎక్స్పెరిమెంట్స్ అయితే మనకైతే చేస్తుంది బజాజ్ కంపెనీ. అవి ఎలాంటి ఏంటి అనే దాని గురించి ఇంతవరకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చూద్దాం, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం అయితే చెప్పే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో 2025లో వచ్చేటువంటి అప్కమింగ్ మోటార్ సైకిల్స్ అయితే మాత్రం మీ ముందైతే ఉంచాను. వీటిలో మీకు నచ్చిన మోడల్ ఏంటో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.